హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. మీరు ముగ్గురు చిన్నప్పటి నుండి ఒక్కటిగా పెరిగారు. వాళ్ళిద్దరికీ జత దొరికింది, జంటగా మారుతున్నారు. నీకు కూడా ఓ తోడు దొరికితే బాగుంటుంది. నీ పెళ్లి చూసి ఆపై ఈ దేహాన్ని విడిచినా పర్వాలేదు అంది సరస్వతమ్మ భారంగా. సత్యభామ ఏమీ సమాధానం చెప్పకుండా లేచి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. తన పెళ్లి గురించి మాట్లాడితే చిరాకు పడే సత్యభామ మొట్టమొదటిసారి వాదనలు చేయకుండా, ఎదురు జవాబులు చెప్పకుండా మౌనంగా ఉండటం ఆ ముగ్గురు గమనించారు. రూమ్లోకి వచ్చిన సత్యభామ మనసులో ఏదో ఒంటరితనం ఆవహించింది. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ముగ్గురు ప్రోగ్రాములు వేసుకుని సరదాగా తిరిగేవాళ్ళు. ఉద్యోగం వచ్చి సంజన బెంగళూరు వెళ్ళిపోవడంతో శ్రీనిధి, సత్యభామ ఇద్దరే మిగిలారు. అయినా సంజన హైదరాబాద్ వస్తే మటుకు వీళ్ళను వదిలిపెట్టకుండా తిరిగేది. కానీ ఈరోజు తను ఫోన్ చేసి షాపింగ్ అంటే ఇద్దరూ కూడా కాబోయే హస్బెండ్తో బిజీగా ఉండి రాలేకపోవటం ఆమె మనసును కలవరపరిచింది. ఓ కుదుపు కుదిపింది. బామ్మ అన్నట్లు వాళ్ళకి జత దొరికింది, నాకే తోడు దొరకాలి. ముగ్గురం ఇన్నాళ్ళు కలిసి తిరిగాము, ఇక ముందు అలా అవ్వదు. వారి జీవితంలో ఒక ప్రత్యేక మలుపు ఏర్పడుతుంది. ఎవరి జీవితాలు వారివి అనుకుంటూ నిట్టూర్పు పిడిచింది. లేచి అనాసక్తిగానే సిస్టమ్ ఓపెన్ చేసింది. మొట్టమొదటిసారిగా మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేసింది. నీకు వీలున్నప్పుడు చూడు ప్లీజ్ అంటూ మొబైల్లో రమ మెసేజ్ చేసిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసింది. రమ ఈ మధ్య మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసింది. కానీ మ్యాట్రిమోనీలు పెళ్ళి అంటే సత్యభామ మండిపడుతుందని రమకు భయం. తనకి ఎప్పుడన్నా మూడ్ మారి మ్యాట్రిమోనీలో మ్యాచెస్ చూడాలంటే హ్యాండీ కూడా ఉంటుందని రమ ఇలా మెసేజ్ చేసింది. కాసేపు రకరకాల ప్రొఫైల్ చూసింది. అంతా ఏదో కన్ఫ్యూజ్గా, విసుగ్గా అనిపించింది. సిస్టమ్ క్లోజ్ చేసి ఆలోచనలో పడింది. ఓ డాక్టర్గా అరగంట అపాయింట్మెంట్లో మాట్లాడి సంతోష్ తనకు తగినవాడు అని డిసైడ్ చేసుకుంది శ్రీనిధి. 6 ఏళ్ల నుండి ప్రేమలో ఉన్నాము, ఒకరికొకరు ఎంతో అర్థం చేసుకున్నాము అనుకున్న సంజన శరత్ ప్రేమ విఫలమయ్యింది. తనని చిన్ననాటి మిత్రుడు అరుణ్ అనుకోకుండా భర్తగా ఆమోదించింది. ఎవరికి ఏది రాసి పెట్టుకుంటే అదే లభిస్తుందేమో. నేను అనుకున్నట్లు ముందుగా అర్థం చేసుకోవటాలు ఇవన్నీ అంతగా అవసరం లేదేమో. అసలు అది సాధ్యమేమో కూడా. అనవసరంగా నా అనే ఆలోచనలతో తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెడుతున్నాను. ఓ గిల్టీ ఫీలింగ్. ఏరా బంగారు, డల్గా ఉన్నావు? మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడి కష్టపెట్టానా, విసిగించానా? నీకు ఇష్టమైన గ్రేప్ జ్యూస్ చేశాను, తాగుదువు కానీ లే. చనువుగా మనవరాలి పక్కలో వచ్చి కూర్చుంటోంది సరస్వతమ్మ. సింపతి చూపటం చాలామందికి తెలిసేమో కానీ ఎంపతి, సహానుభూతి వ్యక్తపరచడం మాత్రం ఎదుటివారి అంతర్గత భావాలను అర్థం చేసుకునే సరస్వతమ్మ లాంటి వారికి మాత్రమే సాధ్యం. అలాంటి బామ్మ మనసులోని మర్మాన్ని కనిపెట్టే సత్యభామ వంటి మనవరాలు మరీ అరుదు. అందుకే ఎప్పుడూ నా పెళ్లి గురించి వెంటబడతావు. అసలు నీ పెళ్ళి ఎలా జరిగింది? పెళ్లి గురించి నువ్వెలా ఆలోచించావు? చెప్పు చెప్పు అంది లేని హుషారు తెచ్చుకుని లేచి కూర్చుంటూ. నా వయసు 15 ఏళ్ళు, నాకు పెళ్లి ఆలోచనే లేదు. పెద్దవాళ్ళు చేశారు. అలా చేసుకోవటం భయం అనిపించలేదా? ఎందుకు భయం? మనకు మనమే నిర్ణయం తీసుకోవాలంటే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నిర్ణయం అందరిది అనుకుంటే భయం తగ్గి భరోసా పెరుగుతుంది. వాళ్ళు పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఆ అవకాశం తక్కువ. మన కోసం మనలా చేసుకునే నిర్ణయాల కన్నా ఇతరుల కోసం చేసేవి 10 సార్లు ఆలోచిస్తాము. ఎందుకంటే తేడా వస్తే మాట పడాల్సి వస్తుందని. మరొకటి రేపు ఏదన్నా తప్పిదం జరిగితే వాళ్ళ జీవితం నాశనం అవ్వటానికి మనమే కారణమనే బాధ మనల్ని తినేస్తుందని. ఆ రోజుల్లో మ్యాట్రిమోనీలు లేవు కదా, అందుకే అలా చేసుకోక తప్పింది కాదు మీకు అంది అల్లరిగా నవ్వుతూ. విచారం ఒలకబోసింది సత్యభామ. నవ్వింది ఆవిడ. రాజుల కాలంలోనే ఉంది మ్యాట్రిమోనీ. రాజకుమారికి వివాహం చేయాలంటే స్వయంవరం ప్రకటించేవారు. వాటికి సమర్థులైన రాజకుమారులని ఆహ్వానించేవారు. అంటే తమకు కావలసిన అర్హతలు ఉన్నవారి లిస్టు తయారు చేసుకుని వారికి ఆహ్వానాలు పంపేవారు. తమ పరీక్షలో విజయం సాధించి తన మనసును దోచుకున్న వారిని రాజకుమారి వరించేది. అమ్మ బాబోయ్, రకరకాల పెళ్లి గురించి ఇంతలా చెప్తున్నావు. నువ్వు గ్రేట్ బామ్మ. పెళ్ళి ఏ విధానంలో చేసుకున్నా అందరూ కోరుకునేది ఆ మనువులో 3 ముళ్ళతో మనసులు ముడిపడాలని. అప్పుడే కన్నవారికి, పెళ్లి చేసుకున్న వారికి సుఖం, శాంతి. దానికి లక్కుండాలేమో కదా సాలోచనగా అంది బామ్మ. అవును తల్లి, ఆ అదృష్టానికి ఆ పైవాడి దయ ఉండాలి. అందుకే కదా నీకు తొందరలో మంచి వరుడు లభించి పెళ్లి కావాలనే రుక్మిణీ కళ్యాణం పారాయణం మొదలుపెట్టింది.
ఆ కృష్ణుడు అనుగ్రహించాలి. ఆ మధ్య రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, ఇప్పుడు స్వయంవరాల గురించే. భలే చెప్పావు. అమ్మాయి గారు, ఏమిటి ఈరోజు పెళ్ళిళ్ళ గురించి తెగ మాట్లాడుతున్నారు? నీ కోరిక తీరుద్దామని ప్లాన్ బామ్మ, అంది కన్నుగీటి బామ. ఒక్క క్షణం అర్థం కానట్టు, ఆపై నమ్మలేనట్లు చూసింది సరస్వతమ్మ. మరుక్షణం బామ మదిలో మాట అర్థమై, ఎంత మంచి మాట చెప్పావు, ఇప్పుడే అమ్మా నాన్నలకు చెప్తాను, వాళ్ళ ప్రయత్నాలు మొదలెడతారు అంటూ మనవరాల నుదుటిని ముద్దు పెట్టుకుని కొడుకు దగ్గరకు పరిగెత్తినట్లే నడిచింది సరస్వతమ్మ. రాజేశ్వరరావు కూడా ఓసారి వస్తారా? తన బాస్ సుధాకర్ నుండి ఇంటర్కంలో పిలుపు అందుకున్న రాజేశ్వరరావు ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. ఆయన ఎప్పుడూ తన ఇమీడియట్ మేనేజర్ని రిపోర్ట్ చేస్తాడు. సూచనలు, సలహాలు, దిద్దుబాట్లన్నీ ఆ స్థాయిలోనే అయిపోతాయి. ఫైనల్గా పర్ఫెక్ట్గా ఉన్న ఫైల్ బాస్ దగ్గరికి వెళుతుంది. ఎప్పుడూ లేనిది ఎందుకు ప్రత్యేకంగా పిలుస్తున్నారు? సబ్మిట్ చేసిన ఫైల్స్లో ఏమన్నా తప్పులున్నాయా? మరి సూపరింటెండెంట్ ఏమీ చెప్పలేదు కదా? కంగారును కంట్రోల్ చేసుకుంటూ డోర్ పట్టుకుని రూమ్లోనే అడుగుపెట్టాడు. కూర్చోండి, కాఫీ తాగుతారు కదా అంటూ ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికాడు సుధాకర్. ఎందుకు సార్, ఏమీ వద్దు అంటూ మొహమాట పడిపోతూ నమస్కారం చేసి కూర్చున్నాడు రాజేశ్వరరావు. మీరు భలేవారే, ఉండండి అంటూ ఇంటర్కంలో 2 కాఫీలు ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత మౌనంగా కూర్చున్నాడు. ఏమిటి, నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నాడా లేదా ప్రమోషన్ ఇస్తున్నాడా? ప్రమోషన్ లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం నుండి తీసేస్తే కష్టం. 25 ఏళ్ళుగా చేస్తున్న కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అయినా ప్రెషర్ లేకుండా ఇన్నేళ్ళు గడిచింది. ఇప్పుడు ఉద్యోగం పోతే నేను ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేను కూడా. పెళ్ళి కూడా చేయాలి. ఆ కొన్ని సెకండ్ల టైంలోనే రాజేశ్వరరావు మనసులో రకరకాల ఆందోళన. నేను ఈ ఆఫీస్కి ప్రమోట్ అయ్యి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మన ఎన్నాళ్ళ పరిచయంలో ఎప్పుడూ పర్సనల్గా మాట్లాడుకుంది లేదు. మీ పనితీరునే కాదు, అందరితో ఆత్మీయంగా మీరు మెలిగే విధానం, ఆఫీసులో అందరికీ మీపై ఉన్న గౌరవం నేను గమనిస్తూనే ఉన్నాను. అది నాకు ఎంతో నచ్చింది. ఒక్క క్షణం ఆగాడు, మాటల కోసం వెతుక్కుంటున్నట్లుగా. ఆ మాటల అంతరార్థం రాజేశ్వరరావు ఊహకు అందటం లేదు. మన ఆఫీస్ వారి ద్వారా అనుకోకుండా తెలిసింది, మీకు పెళ్లి కావలసిన అమ్మాయి ఉందని. మీ వంటి వారి ఇంటి పిల్ల మా ఇంటి కోడలుగా రావాలని మా కోరిక. తను అనుకున్నది ఏమిటి, వింటున్నది ఏమిటి? రాజేశ్వరరావులో విభ్రమ. మా అబ్బాయి ముకుంద్ యూఎస్ఏ నుండి నాకు నెలాఖరుకు వస్తున్నాడు. పిల్లల ప్రొఫైల్స్ షేర్ చేసుకుందాము. అన్నీ నచ్చితే మా అబ్బాయి వచ్చిన తర్వాత ఒకసారి కలుద్దాము. తాను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లు చిరునవ్వుతో ముగించాడు. జరుగుతున్నది నిజమో కలో ఒక్క క్షణం అర్థం కాలేదు రాజేశ్వరరావుకి. చిన్న వయసులోనే గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళాడని, ఎంఎస్ కూడా మంచి యూనివర్సిటీలో చేసి ఇప్పుడు ఉద్యోగంలో పెద్ద పోస్టులో ఉన్నాడని బాస్ కొడుకు గురించి తాను విని ఉన్నాడు. అలాంటి మ్యాచ్ తన కూతురికి రావటం నమ్మలేకపోతున్నాడు. రాజేశ్వరరావు గారు, నేను మీ బాస్ అయినంత మాత్రాన ఈ సంబంధం ఒప్పుకోవాలని లేదు. పిల్లలకు పూర్తిగా ఇష్టమైతేనే ఈ మ్యారేజ్ జరుగుతుంది. ఒక భరోసా ఇస్తున్నట్లుగా చెప్పాడు. బాస్ అయ్యిండి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. సత్యభామ నిజంగా అదృష్టవంతురాలు. రాత్రి తన పెళ్లికి ఒప్పుకోవటం ఏమిటి? తెల్లారి ఇంత చదువు, సంస్కారం, సిరి సంపద ఉన్న కుటుంబం నుండి సంబంధం వెతుక్కుంటూ రావటం ఏమిటి? మనసులో ఆనందం వెల్లువై ఉరికింది. అంతలోనే రాజేశ్వరరావు మనసులో ఒక్కగానొక్క పిల్లను అమెరికా పంపవటం ఏమిటి? కష్టమనే బెంగ తొంగి చూసింది. అన్నట్లు మరో విషయం రాజేశ్వరరావు గారు, ముకుంద్ ఇక్కడ స్టార్టప్ కంపెనీ ఆరంభించే ప్లాన్లో కూడా ఉన్నాడు. అది నిలదొక్కుగానే ముకుంద్ ఇండియాకు వచ్చేస్తాడు. రాజేశ్వరరావు మనసులో మాట కనిపెట్టినట్లు చెప్పాడాయన. ఆ మాట వినగానే కలిగిన బెంగ తొలగనిట్లయింది. అలాగే సార్, మా ఇంట్లో వారితో కూడా మాట్లాడి చెప్తాను అన్నాడు సంతోషంగా. ఆ తర్వాత వాట్సాప్లో ప్రొఫైల్ ఫోటోలు ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఆ రాత్రి డిన్నర్ అయిన తర్వాత ముకుంద్ సంబంధం గురించి అందరినీ కూర్చోబెట్టి వివరించాడు రాజేశ్వరరావు. సత్యభామ ఆలోచన విధానం మారినట్లు, జీవిత భాగస్వామిని కోరుకుంటున్నట్లు ఆ విధాతకు తెలిసిందో ఏమోరా. అందుకే ఇంత మంచి సంబంధం తలుపు తట్టింది. సరస్వతమ్మ సంబరపడిపోయింది. అమెరికా అంటే ఏమో నాకు అంత ఇష్టం అనిపించటం లేదు. రమలో దిగులు. పెళ్లి చేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోవటం అంటేనే నాకు బెంగ. ఇక అమెరికా సంబంధం అంటే ఇంకేం మాట్లాడినా నాకు కన్ఫ్యూజ్గా ఉంది అంది రాజేశ్వరరావు భుజం మీద తలపెట్టి బామ. పిల్లాడు చక్కగా ఉన్నాడు. అందంలో మన బామకు సరైన జోడి. చదువు, ఉద్యోగం బాగుందని మీరు చెప్తున్నారు. మంచి కుటుంబం, ఇంకేం కావాలి? ఆరాటంగా అంది సరస్వతమ్మ. అందం, చదువు, ఉద్యోగం ప్యాకేజ్ ఓ లిస్టు. దానిలో టిక్కులు ఎక్కువ.
ఫేవరబుల్గా పడితే ఇక పెళ్లిపీటలు ఎక్కటమే. పెళ్ళంటే ఇంతేనా, ఇంకేమీ లేదా? తను ఏదైతే కరెక్ట్ విధానం కాదనుకుందో అదే ప్రకారం మ్యాచ్ సెటిల్ అవ్వబోతుందా? సత్యభామ మనసు నిర్వేదంగా ఉంది. ఏమిటే పిల్ల, అప్పుడే ఊహాలోకంలోకి వెళ్ళిపోయావా? ఆలోచనలలో ఉన్న భామను ఆట పట్టించింది సరస్వతమ్మ. చూడను కూడా చూడలేదు, అప్పుడే డ్యూయట్ స్టార్ట్ చేసేయమంటావా? తన ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటూ అల్లరిగా నవ్వింది భామ.